యజ్ఞయాగాదులు ఈ దేశంలో జరగాలి అని కృష్ణ పరమాత్మ చెప్పారు. దానం అనేది జరగాలి. తపస్సు అంటే ఏకాదశి వ్రతాలు కానీ ఇంకా ఏమేమి మనం వ్రతాలు చేస్తుంటామో, ఆహార నియమాలు పాటిస్తున్నామో, మౌనం పాటిస్తున్నామో, అంటే శరీరంలో ఆ శోషణం అంటే శరీరంతో మనం ఏదైతే తపస్సు పాటిస్తున్నామో అది నోటి తపస్సు అంటే మౌనంగా ఉండటం కానీ, ఆహారంలో నియమాలు కానీ, నిద్రలో నియమాలు కానీ, శివరాత్రి జాగరణం కానీ అలాంటి నియమాలన్నీ కూడా తపస్సు అని అంటారు. అలాంటి తపస్సు అనేది మన దేశంలో ఉండాలి. తపస్సు, దానము, యజ్ఞము ఉండాలని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కనుక అలాంటి వ్రతాలన్నీ కూడా ఇక్కడ పాటిస్తూ భక్తులందరికీ కూడా సత్సంతాన ఐశ్వర్య అన్నీ ఇక్కడ మంచిగా వస్తుంది ఇక్కడ స్కందగిరి. దానికి కారణం ఏమంటే ఈ ప్రారంభించింది మన స్వామివారు శ్రీ శ్రీ చంద్రశేఖరేశ్వర స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడే పక్కనే చాతుర్మాస్యమంతా చేసి ఇక్కడ ఈ కొండలో అక్కడి అనుగ్రహం ఇక్కడికి ఈ భక్తులకి రావాలని చెప్పి ఆ అరుపడై వీడు దానికోసం సముద్ర తీరంలో రాతితో 6 సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఒక చోట్లోనే స్వామివారు కట్టించారు. చెన్నైలో సముద్ర తీరంలో అష్టలక్ష్మి గుడి పక్కన 6 గుడి కూడా పళని అది కూడా పళని, పழముதிர் சோலை, తిరుచెందూర్, తిరుపరంగుండ్రం, స్వామినాథ స్వామి, తిరుత్తణి అన్నీ ఒక చోట్ల సందర్శించే విధంగా స్వామివారు ఆదేశించి గుడి కట్టించారు. అలా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వారి గురు అనుగ్రహంతో కలిసి ఇక్కడ వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మాత్రమే కాదు, గురువుగారి అనుగ్రహం కూడా ఈ స్కందగిరిలో మీకు అందరికీ వస్తుంది కనుక ఇక్కడే పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా వారు ప్రతిష్ఠ చేశారు. అది కూడా జీర్ణోద్ధారణ జరుగుతుంది స్కందగిరి పక్కనే. అలా స్వామివారి అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం, అన్ని దేవతల యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా శ్రేయస్సు కలగాలని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర. వెற்றிவேல் முருகனுக்கு